పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు ఉపసంహరణపై కేంద్రం పరిమితి విధించినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమార్కుల వద్ద కట్టకట్టలు కొత్త నోట్లు బయటపడుతూనే ఉన్నాయి. చెన్నైలో వ్యాపారి శేఖర్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై జరిపిన దాడుల్లో లభించిన నగదు 155 కోట్లకు చేరితే, కర్ణాటకలో ఓ హవాలా డీలర్ స్నానాల గదిలో ఏర్పాటు చేసుకున్న రహస్య అల్మారాలో 5.7 కోట్ల కొత్త కరెన్సీ, 32 కిలోల పసిడి బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ న్యాయవాదికి చెందిన కార్యాలయంలో 2.5 కోట్ల రూపాయల విలువైన కొత్త 2000 నోట్ల కట్టలు లభించగా, హైదరాబాద్లో 71 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లు పట్టుకున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత పాత నోట్లను మార్చుకునేందుకు నల్ల కుబేరులు వేస్తున్న ఎత్తులు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో దేశవ్యాప్తంగా నల్ల కుబేరుల కదలికలపై దృష్టి పెట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సీబీఐ, స్థానిక పోలీసులు కొత్త నోట్లను నల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి గుట్టు రట్టు చేస్తూనే ఉన్నారు. కర్ణాటకలోని చల్లకెరెలో హవాలా డీలర్ వద్ద ఆదాయపు పన్ను శాఖ అధికారులు 5,70,00,000 రూపాయల కొత్త 2000 నోట్లు, 32 కేజీల బంగారపు బిస్కెట్లు, 90 లక్షల విలువైన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే చల్లకెరె పట్టణంలోని హవాలా డీలర్ ఇంటిలోని స్నానాల గదిలో రహస్య అల్మారా నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. 4 కేజీల ఇతర బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలు, 90 లక్షల విలువైన 100, 20 రూపాయల నోట్లు కూడా అధికారులకు లభించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలో 3 రోజులుగా కొనసాగుతున్న సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులకు 131 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారము పట్టుకున్నారు. మరో 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు కొనసాగుతుండగానే తమిళనాడులోని వేలూరులో శేఖర్ రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తి కారులో 24 కోట్ల రూపాయల్ని పట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ఓ న్యాయవాదికి చెందిన కార్యాలయం నుంచి 10 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2.5 కోట్ల రూపాయలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత వెలువడిన 2,000 ఇతర కరెన్సీ ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇటు హైదరాబాద్ శివార్లలోని కొత్తూరులో 71 లక్షల రూపాయల కొత్త నోట్లు సహా 82 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో 15% కమిషన్తో నోట్ల మార్పిడికి పాల్పడుతున్న స్థిరాస్తి వ్యాపారి వాసుగౌడ్, ప్రైవేటు ఉద్యోగి బండారు వెంకటేష్, సెంట్రల్ బ్యాంక్ కాలనీకి చెందిన మాడుగుల మోహన్లను అరెస్టు చేసిన పోలీసులు 29,76,000 రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని 3 ఉప తపాలా కార్యాలయాల్లో కొత్త నోట్లు దారి మళ్లినట్లు ఇప్పటికే గుర్తించిన సీబీఐ, పరిశ్రమ భవన్ ఉప పోస్టాఫీసులో 80 లక్షల రూపాయల నోట్ల మార్పిడిలో అక్రమాలు జరిగినట్లు తేల్చింది. హైదరాబాద్ డివిజన్ తపాలా కార్యాలయాల సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు నేతృత్వంలోనే ఈ వ్యవహారం నడిచినట్లు సీబీఐ నిర్ధారణకొచ్చింది. కమిషన్ కింద సుధీర్ బాబు తీసుకున్న 65 లక్షల రూపాయల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు పంజాబ్ సంగూర్లో 4.15 లక్షల రూపాయలు విలువ చేసే 2,000, 100 రూపాయల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.